ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు నివసించేవాడు. అతని కుటుంబం పేదది, కాని అతనికి పెద్ద కలలు ఉన్నాయి. రవి తల్లిదండ్రులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారు. వారికి కొత్త పుస్తకాలు కొనుక్కోలేకపోయారు, కాని వారు ఎల్లప్పుడూ అతన్ని చదువుకోమని ప్రోత్సహించారు. స్కూల్లో అతని క్లాస్మేట్స్ అతన్ని ఎగతాళి చేసేవారు. నీ కలలు ఒక పేద అబ్బాయికి చాలా పెద్దవి అని వాళ్ళు అన్నారు. ఆ రోజు నుండి రవి సూర్యోదయానికి ముందే మేల్కొన్నాడు. రాత్రి ఆలస్యంగా చదువుకున్నాడు మరియు తన తల్లిదండ్రులకు కూడా సహాయం చేశాడు. అతను ఎప్పుడూ వదులుకోలేదు. అతను మరింత కష్టపడి పనిచేశాడు. అతను అంచెలంచెలుగా మెరుగుపడ్డాడు. అతను పరిమితులను అధిగమించాలనిది దృఢంగా నిశ్చయించుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత రవి తన కలను సాధించాడు. అతను ఐఏఎస్ అధికారి అయ్యాడు మరియు ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు తన గ్రామానికి తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత రవి తన కలను సాధించాడు. అతను ఐఏఎస్ అధికారి అయ్యాడు మరియు ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు తన గ్రామానికి తిరిగి వచ్చాడు.